ఇవాళ సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్ పై సమీక్షించనున్నారు. అలాగే ఆర్థిక శాఖ వైట్ పేపర్ పై సమీక్ష నిర్వహించనున్నారు. తర్వాత ఎక్సైజ్ శాఖ మద్యం వైట్ పేపర్ పై కూడా సమీక్ష జరపనున్నారు. ఏపీ సచివాలయంలో ఇవాళ సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్ పై సమీక్షించనున్నారు. అలాగే ఆర్థిక శాఖ వైట్ పేపర్ పై సమీక్ష నిర్వహించనున్నారు. తర్వాత ఎక్సైజ్ శాఖ మద్యం వైట్ పేపర్ పై కూడా సమీక్ష చేస్తారు. ఇక చంద్రబాబు కీలక సమీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, విజయ్ చంద్రిక ముఖ్యమంత్రి నేడు కీలకమైన సమీక్షలు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటలకు 11 గంటలకు సచివాలయానికి వచ్చినప్పటికీ కూడా 12 గంటలకు ఆర్థిక శాఖపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించి వైట్ పేపర్ ఏదైతే శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉందో దాని మీద కూడా సమీక్ష ఉండబోతుంది. బడ్జెట్ ఇంతకుముందు ప్రభుత్వం అంటే జగన్ సర్కారు ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిందో దాన్ని కొనసాగింపుగా పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాల్సి ఉంది ఈ ప్రభుత్వం. అయితే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాలా లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలా అనే దాని మీద ఈరోజు సమీక్షలో నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడితే కనుక ఏ శాఖలో ఎంత అప్పులు ఉన్నాయి, ఎంతవరకు సస్టైన్ కాగలవు అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి ఒక 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడితే కనుక ఆఖరి 6 నెలలకు పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టొచ్చని ఆర్థిక శాఖ ఇప్పటికీ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి వద్ద వచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే పూర్తిస్థాయి బడ్జెట్ సెప్టెంబర్లో పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించి ఆర్డినెన్స్కు సంబంధించి చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. లేదా పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాలని ముఖ్యమంత్రి చెప్తే కనుక ఆ దిశగా కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు బడ్జెట్ కసరత్తు అయితే మాత్రం పూర్తి స్థాయిలో జరిగినట్టుగా ఏం కనిపించలేదు. కాబట్టి ఈ రోజు బడ్జెట్ ప్రిపరేషన్కి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెటా లేదా పూర్తిస్థాయి బడ్జెట్ అనే దాని మీద ఈ రోజు క్లారిటీ వస్తుంది ముఖ్యమంత్రి వద్ద. అదేవిధంగా ముఖ్యమంత్రి ముఖ్యంగా రాష్ట్రం 13 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉందని పదే పదే చెబుతున్న నేపథ్యంలో ఈ అప్పులు ఏ శాఖల వద్ద ఉన్నాయి, ఎంత ఉన్నాయి, కార్పొరేషన్లు చేసిన అప్పులు ఎంత, బయటకు కనిపించిన అప్పులు ఎంత అనేది పూర్తి స్థాయిలో ఈరోజు అధ్యయనం చేసే అవకాశం ఉంది. మొత్తం అప్పుల మీద క్లారిటీ అయితే ఈరోజు వచ్చే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో మధ్యాహ్నం 3:30కు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి కీలక సమీక్ష నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించి శ్వేతపత్రం పైన కూడా సమీక్ష ఉంటుంది. మొత్తం 2 సమీక్షలు ఉన్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ఎక్సైజ్ శాఖకు సంబంధించి గతంలోనే భవిష్యత్ ఆదాయం పైన కూడా అంటే రానున్న 25 సంవత్సరాలకు 25,000 కోట్ల రూపాయలకు ఎక్సైజ్ ఆదాయాన్ని ఎక్స్క్లూడ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. భవిష్యత్ ఆదాయం పైన ఎక్సైజ్ పై వచ్చే భవిష్యత్ ఆదాయం పైన కూడా 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది గత ప్రభుత్వం. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈరోజు చర్చించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ విధంగా ఎక్సైజ్ సంబంధించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు తాము సంపూర్ణ మద్య నిషేధం చేస్తాము దశలవారీ అని చెప్పినప్పటికీ కూడా చివరకు భవిష్యత్ ఆదాయంపై కూడా అప్పులు తీసుకోవడం మద్య నిషేధం అనే హామీయే లేదు. కాబట్టి వాళ్ళు అధికారం నుంచి దిగిపోయారని కూడా ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈసారి ఈ మద్యం పైన ఎక్సైజ్ పాలసీ పైన ఏదైతే ప్రభుత్వమే మద్యం దుకాణాలు అమ్మాలి అని గతంలో ఏదైతే పాలసీ కొనసాగుతూ ఉందో దానిలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. గతంలోలాగా ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు జారీ చేసి ఎక్సైజ్ శాఖ ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వమే మద్యం అమ్మడం ద్వారా అది తప్పుడు సంకేతాలు ఇస్తుందనే భావన కూడా ప్రభుత్వ పెద్దల్లో కొంతమందిలో ఉంది. దానిపైన కూడా ఈరోజు విస్తృత స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. ఇదే సమయంలో మద్యం షాపుల్లో డిజిటలైజేషన్ అనేది అసలు లేకుండా చేసింది గత ప్రభుత్వం. పూర్తిస్థాయి డిజిటలైజేషన్ వైపు కూడా నిన్న బ్యాంకర్ల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో మద్యం షాపుల్లో పూర్తిస్థాయి డిజిటలైజేషన్ అమలుకు కూడా ఈ రోజు జరిగే సమీక్షలో చర్చించే అవకాశం ఉంది. ఒకవైపు బడ్జెట్ ప్రిపరేషను, అది ఓటాన్ అకౌంట్ బడ్జెటా లేదా పూర్తిస్థాయి బడ్జెటా అనే దాని మీద ఒకటి. 2 ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వం చేసిన అవకతవకలు, దోపిడీ, సొంత బ్రాండ్లు అమ్మి జే బ్రాండ్స్ నమ్మి ఏ విధంగా ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారనే దాని మీద కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చించే అవకాశం. దాంతోపాటు రానున్న అంటే త్వరలో ఇవ్వబోయే శ్వేతపత్రానికి సంబంధించి అంశాలపైన కూడా ఈరోజు సమీక్షించబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ
నాసిరకం మద్యం గత ప్రభుత్వం ఏదైతే పంపిణీ చేసిందో ఆ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఈ సమీక్షలో ఉన్నాయి, లేదా ఆ దిశగా వెళ్లాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద తీసుకుంటే ఈరోజు జరిగే 2 సమీక్షలు కూడా రాష్ట్రానికి చాలా కీలకమైనవిగా చెప్పుకోవచ్చు. ఒకటి ఆర్థిక శాఖ, రెండోది ఎక్సైజ్ శాఖ. ఒకటి ఆర్థిక శాఖకు సంబంధించి ఉన్న అప్పులేంటి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది అనే దాని మీద ఇప్పటికీ క్లారిటీ రాని పరిస్థితి. ఇప్పటికీ ఆర్థిక శాఖ మంత్రి 2 సార్లు అన్ని శాఖలకు కూడా ఉత్తరాలు రాశారు, మీ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ ఏంటి, వాటి పూర్తి వివరాలు కూడా ఇవ్వమని. ఇప్పటి వరకు దానికి పూర్తి స్థాయిలో సమాధానం రాని పరిస్థితి. కాబట్టి మొత్తం 13 లక్షల కోట్లే ఉన్నాయి, అంతకంటే ఎక్కువ అప్పులు ఉన్నాయా, అప్పులుంటే వాటికి వడ్డీకి నెలకి ఎంత ఆదాయం పోతుంది, మిగిలిన జీతాలు ఇవ్వగా ప్రజా సంక్షేమ పథకాలకు ఏ విధంగా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఈ అన్ని అంశాల మీద ఆర్థిక శాఖ సమీక్షలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఎక్సైజ్ శాఖకు సంబంధించి కూడా ప్రభుత్వమే మద్యం అమ్మే అంశం పైన, అదేవిధంగా కొత్త ఎక్సైజ్ పాలసీ పైన ప్రభుత్వం మద్యం అమ్మాలనే గత పాలసీ ఎలా ఉందో దానిలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారనే దాని మీద క్లియర్ కట్గా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు శ్వేతపత్రం, అది ఎక్సైజ్ అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించి 2 శ్వేతపత్రాలపైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సత్య.